ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 104 అధ్యాయము మనము నేర్చుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండకున్నట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుముల శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పగా ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదనము చెయ్యును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియలు ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు సోర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగలకు మొగరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన వాటిని లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకులకు ఉనికి పట్టు. కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలగచేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి. సింహము పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనజూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మొరలిపోయి తమ గృహాలలో పండుకొనును. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళెదరు. యెహోవా నీ నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటిలో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి
పెద్దవి, జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పులి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లా నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నీ నా జీవితమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనెంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయన గూర్చిన నా ధాన్యము ఆయనకు ఇంపుగా నుండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక. భక్తిహీనులు ఇక నుండకపోవుదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయనను స్తుతించుడి. ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క అధ్యాయము ఎంత చక్కగా దేవుడి జ్ఞానమును వివరించుచు ఉన్నదో తెలుసుకోండి పిల్లలు. ఎందుకంటే ఈ యొక్క సృష్టి ఎవరు ప్రారంభించారో కూడా, ఆ యొక్క జీవ ఆత్మ ఎవరు పెట్టారో కూడా ఈ యొక్క అధ్యాయములో మనము చూడగలం. ఎందుకంటే ప్రతీది కూడానంట ఆయన జ్ఞానము చప్పున సమస్తమును కూడా సృష్టించినట్టు వాటికి హద్దులు నియమించి సూర్య చంద్రులను పగలు రాత్రి అని రెండు వాటిని ఏలుటకు పెద్ద జ్యోతులను పెట్టినట్లు కూడా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మాట కంట ఎంతటి పర్వతములైనా కానీ పారిపోతాయంట. సముద్రమా నువ్వు ఇక్కడ నిలువు అంటే అక్కడ అది నిలిచిపోయిద్దంట. ఆ యొక్క సముద్రము జీవరాశులంట ఎన్నో పోషించబడుతూ ఉన్నాయంట. ఈ రోజున సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు ఓడలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఏ రోజునో రాయబడిన ఈ బైబిల్లో ఆ యొక్క వచనాలు దేవుడు ముద్రించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు అనంత జ్ఞాని అన్నమాట. మనకు అర్థమవుతూ ఉంది కదా. ఈ యొక్క భూమిని ఏ విధంగా సృష్టించి వాటిని క్రమపరిచి ఉన్నాడో ఆయన జ్ఞానం అయితే మనము వివరించలేము. పగలంట మనుషులు తమ ఆహారము కొరకు వెళతారంట. రాత్రి కాలములైతే జంతువులు, సింహములు అవి వాటి యొక్క స్థానములో నుంచి అవి బయటకు వస్తాయంట. ఎంత క్రమము! ఈ రోజున అడవుల్లో జనులు ఉంటున్నారు. కొండల్లో, లోయల్లో, ఎడారుల్లో జనులు నివసిస్తూ ఉన్నారు. వాటి అందరికీ రక్షణ ఎవరో? దేవుడే. మన యొక్క దేవుడు మన యొక్క ప్రాణమంట ఆయన తీసివేసినప్పుడు మన శరీరం అయితే తిరిగి అది మన్నులో కలిసిపోయిద్దని కూడా ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన శబ్దమంట ఉరుముల వంటి శబ్దమంట. అవి అవి గద్దించగానే వేటి వేటి స్థానములోకి అవి వెళ్ళిపోయి వాటి స్థానములు అవి ఉండిపోతాయంట. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను ప్రతి దినము కూడా ఆయన్ని కీర్తించేదను. అంతేకాకుండా ధ్యానిస్తాడంట. ఆయన గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును కాక. నేను యెహోవా యందు సంతోషించేదను. ఈ రోజున మనము కూడా ఆయన యందు
ఆ విధముగానే మనం సంతోషపడుతూ ఉన్నాము కదా! ఆ వచనాలే ఇక్కడ తెలియచేస్తూ ఉంది. అర్థమైందా పిల్లలు? దాని భావం మీరు గ్రహించారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు.